హలో మౌనిక, హలో ఉదయ్. హాయ్ నమస్తే. హాయ్ బబ్లు, నమస్తే. చెప్పాలి, ఎలా ఉన్నావు? బా స్టోన్ వినగానే పేరు గుర్తుపెట్టావా? మరి అంతే, మరి మనం అంటే బేత్తడి పోచమ్మ గుడి. బబ్లు ఏం సంగతిలో ఏం చేస్తున్నావు? చాలా బాగున్నాను. బాగున్నావా? ఏం తిన్నావు పొద్దున్నే? ఈరోజు చపాతీ తిన్నాను. అంటే బ్రేక్ఫాస్ట్. ఏంటి ఈరోజు అందరు చపాతీలు? బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు? బ్రేక్ఫాస్ట్ చపాతీ తిన్నాను. ఓకే, చాలా బాగుంది. అంటే నేను తినవచ్చి అంటే మాకు ఈ ఎండాకాలంలో కోరమలు అంటే వేడి అయినప్పటికీ తినాలి. కోరమలు చాలా మంచిది మనకి. ఎందుకు వేడి అయినా సరే ఎందుకు తినాలి? అంటే అది ఎందుకు తినాలి అంటే మనకి అందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవును, అన్ని పోషకాలు మనకు అందాలంటే అన్ని రకాల సమతులంగా తినాలి. అసలు బబ్లు ఈ సమ్మర్ లో మనం ఎలాంటి ఫుడ్స్ తినాలంటావు? మోనిక పొద్దున బిర్యానీ తినొచ్చిందంట తెల్లారి 10ంటికి. సూపర్ బిర్యానీ. అట్లా బిర్యానీ తింటే ఆయిల్ ఫుడ్ కదా మౌనిక, అంత మాత్రం ఆయిలీ ఫుడ్. రోజు అలాంటి తింటే గ్యారేజ్కి షెడ్కి వెళ్ళిపోద్ది అని చెప్పు. బండి డైరెక్ట్ టు కైలాసం. అంటే రోజు తినం కదా, బట్ డే కాదు బబ్లు. మరి నా ఫేవరెట్ కదా బిర్యానీ, సూప్, అంటే ఈ చికెన్ సూప్ ఇవన్నీ తినకపోతే నాకు డే స్టార్ట్ అవ్వదు కదా. అంటే వారానికి ఒక రోజు తిను. వారానికి ఒకసారి తినాలి. అయితే బేసికల్ గా ఏం చెప్తానంటే ఈ సమ్మర్ లో మనం లస్సీ తాగాలి. కొంచెం కోకోనట్ వాటర్, నీమ్ అంటే నిమ్మకాయ రసము, షర్బత్ తాగాలి. నూనెలో వేడినవి తింటే మనకి గ్యాస్ ట్రబుల్, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ వస్తుంటాయి అక్క. అవును, అవునా? ఎప్పుడన్నా ఒక్కసారి నీకు అంతగా తినాలనిపిస్తే సండేస్ తిను, అంతేకాని మామూలు రోజులు తినవచ్చు. ఈవిడ పొద్దున్నే బిర్యానీను సూపులు, చికెన్ సూపులు వేసుకొని వచ్చేస్తుంది. సండే వీక్లీ వన్స్ తినొచ్చు. బబ్లు అయితే బబ్లు నేను ఎంత తిన్నా నేను చూడు, నేను ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేస్తున్నా. మరి ఇదేంటి కనుక్కోవా? మరి ఇక్కడ ఫర్మెంటెడ్ రైస్ తిన్నా కూడా పొట్ట కూడా ఫర్మెంట్ అవుతుంది, అది అడగవా? మరి పొట్ట అంటే పెరుగన్నం కూడా మంచిదే, కానీ పెరుగులో నీళ్ళు పొట్టుకొని మంచిగా లాగా తినాలి. ఫెర్మెంటెడ్ రైస్ అంటారు దాన్ని. రాత్రి నానెట్టుకుని తెల్లారి కల్లా. బబ్లు థ్యాంక్ యూ సో మచ్ బబ్లు. హలో, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీ పేరు? రవీంద్ర గారు. ఓహో, నిన్న చేసిన రవీంద్ర గారేనా? ఎప్పుడు చేస్తూనే ఉన్నాను. వావ్, ఈ పంచ్ బాగుందండి. రవీంద్ర గారు ఎక్కడి నుంచి? ఎర్రగడ్డ నుంచి. అదే వాళ్ళ ఇల్లు, ఉదయ్ వాళ్ళ ఇల్లు అక్కడే అండి. ఎర్రగడ్డ నుంచి. మా ఇల్లు అక్కడ, ఈవిడ మాత్రం లోపల ఉంటది. అంటే బయట ఇంటి పక్కనే అంటారా? పక్కన కాదు, లోపల, డైరెక్ట్ లోపల ఎంట్రీ. రోజు తెల్ల టికెట్ వేసుకుంటూ వస్తుంది, మళ్ళీ టికెట్ వేసుకుంటే లోపల ఆడేస్తారు అనమాట ఇల్లు. రెడీ అవుతున్నా అందులోనేమో. ఓహో, కొత్తగానా? మనకు తెలియదు కదా, ఆవిడకి ఉన్నారు ఇద్దరు. ఎనీవేస్, ఏం తిన్నారండి పొద్దున్నే? బ్రేక్ఫాస్ట్ అయిందా? బ్రేక్ఫాస్ట్ భోజనం అయిందమ్మా. భోజనం ఏం తిన్నారు? భోజనంలో సేమ్ సింక్ లో ఉన్నారు. పప్పు ఇంకా ఆమ్లెట్. బిర్యానీ తినలేదా అండి పొద్దున్నే? ఏంటండి? బిర్యానీ మంచి స్పైసీ బిర్యానీ. బిర్యానీ ఎలా తింటామండి మార్నింగ్ టైం? నేను అలాగే తింటాను. ఈవిడ సమ్మర్ సీజన్ అసలే భగభగం అంటుంది ఎండ. ఇలాంటప్పుడు చల్లగా రాగి జావో, సబ్జానో, కొబ్బరి నీళ్ళు అలాంటివి వద్దంట, డైరెక్ట్ బిర్యానీ తింటదంట. బిర్యానీ తింటే హాస్పిటల్కి వెళ్ళండి. ఆల్రెడీ ఉంది అక్కడే కదా, అక్కడ కాదులే, పక్కన హాస్పిటల్ వేరు. ఈఎస్ఐ అంటారా? బిర్యానీ తీసుకెళ్ళాలి. చిచ్చి, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అందరూ. ఎందుకండి ఇంత చిన్న జీవితం? చెప్పండి. అసలుకి మామూలుగానే బిర్యానీ తింటే అంత గడబడ అవుతుంది, ఉంటది. ఎండాకాలం బిర్యానీ తిన్నారనుకోండి, అది కూడా పొద్దున్నే పొద్దున్నే తింటే 24 hours ఇబ్బంది పడిపోవాలి. రవీంద్ర గారు, నా బాడీ అన్ని తట్టుకుంటదండి, అన్ని తట్టుకునే శక్తి ఉంది నా బాడీకి. నేను బిర్యానీ తిన్నా, నల్లిబొక్క తిన్నా, ఏ సూప్ తాగినా ఏది కాదు. చూసారా నేను ఎంత ఫిట్ గా. ఆవిడకి నీకేం పోయింది, ఆ పక్కన ఉన్నోడు తెలుస్తుంది ముందు రోజు ఏం తిన్నావు. అన్ని తినే వయసులో తినాలండి, తర్వాత తింటామంటే ఎక్కడి నుంచి వస్తాయి? తినే వయసులో తినాలి, కరెక్టే. గానీ రవీంద్ర గారు, చెప్పనా, ఈ సమ్మర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది చెప్పండి? ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ లో ఎలాంటి ఫుడ్స్ తింటే మంచిది? ఎక్కువ మజ్జిగ తాగటం, పెరుగన్నం తింటాం, ఇంకా చారు లాంటివి ఎక్కువ తీసుకోవాలి, పప్పు చారు గానీ,
అంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు, అది ఈవినింగ్ టైంలో తీసుకోవాలి, మార్నింగ్ టైంలో కాకుండా. ఓకే. ఓకే, అది ఎక్కువ గ్రేవీ ఉండేలాగా చేసుకుంటే మంచిది. అవును. ఎక్కువ శాతం పెరుగుని లైక్ చేయాలి, మజ్జిగ చారు లాంటివి మజ్జిగ చేసుకున్నారటం అట్లాగా హైడ్రేటెడ్ గా ఉండాలి మనం కదా. అలా అయితే నో ప్రాబ్లం. ఎండాకాలం ఏంటంటే మనం తినగలుగుతామని చెప్పేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని మెక్కేసాం అనుకో, దిస్ గర్ల్ ఆ లోపల అంతా కనబడైపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫ్రాటక్ అంటది. ఓకే, ఎనీవేస్ థాంక్యూ సో మచ్ రవీంద్ర గారు. థాంక్యూ సో మచ్ అండి. హలో, హాయ్ వైష్ణవి. హాయ్ వైష్ణు. అబ్బా, కనెక్షన్ అటువంటిది. అసలు మోనికా సూపర్ తెలుసా నువ్వు. ఇలా సౌండ్ వినగానే పేరు చెప్పేస్తుంది. అబ్బో, నీకేమైనా శిలంగ్ పూజలు చేస్తున్నావు? లేదు లేదు, తర్వాత చెప్తా. ట్రిక్స్ ఉంటాయి మనకి, వాయిస్ విని చెప్తాం. వైషు హాయ్. ఏం చేస్తున్నావు? వైషు అంటే ఎవరో తెలుసా నీకు? పాప వైషుయే. మీ ఇద్దరి మధ్య ఒక మంచి కనెక్షన్, అండర్స్టాండింగ్ ఉంటుంది చూడు, నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఐ నో మా ఇద్దరి మధ్య నువ్వు మాట్లాడగా. వైషు, బ్రేక్ఫాస్ట్ చేసావా? ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నావు? పులిహోర తిన్నావా? ఈ అన్నకి పులిహోరలు బాగా కలపడం కూడా బాగా కలుపుతా నేను. మంచిగా చింతపండు, నిమ్మకాయ అన్ని గట్టిగా వేసి కలిపితే దెబ్బ అలా వాసన రావాలన్న. నా డ్రెస్ కలర్ లో అవుతుందా లేకపోతే? వైషు, మరి మమ్మీ నీకు ఏంటేంటి పెడుతుంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా? నీ ఫేవరెట్ ఏంటి ఫుడ్? చూసావా వైషు, నువ్వు నేను ఒకటే. బిర్యానీ తినద్దమ్మా, ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు వద్దు, ఓకేనా? మమ్మీ కూడా చేయదు కదా. మమ్మీకి చెప్పు, సమ్మరు ఉదయాన్న వద్దన్నాడు, సమ్మర్ అయిపోయిన తర్వాత తిందామని చెప్పు, ఓకే? వైషు, అయితే నువ్వు ఎక్కువగా కోకోనట్ వాటర్, జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ తాగు. లస్సీ, బటర్ మిల్క్ అవన్నీ నేను పంపిస్తాను నీకోసం, ఓకేనా? పొద్దునే బిర్యానీ తినాలని ఎవరు డైలాగ్ వేసినట్టు. అంటే చిన్న పాప కదా పాపం. సరే వైషు, మరి మా కోసం సాంగ్ పాడతావా, డైలాగ్ చెప్తావా? పాడు, చలో. 3, 2, 1 గో. గుంటూరు కారం. ఆ డాన్స్ లో ఇలా ఉంటది అనమాట స్టెప్. ఓకే, సూపర్, వెరీ నైస్, క్లాప్స్ కొట్టు. చాలా చక్కగా పాడావు, చాలా బ్యూటిఫుల్ సాంగ్. ఇంకా పాడుతూనే ఉంది. వావ్, సూపర్, వెరీ నైస్, థాంక్యూ సో మచ్ వైషు. పెట్టి పాడింది చూసావా సాంగ్? ఫస్ట్ లో కుక్కు అందనమాట, అది నాకు వినిపించలే. ఎనీవేస్ చాలా బాగా పాడే వైషు. మళ్ళీ రేపు కూడా కాల్ చేయి. హలో హలో, హాయ్ హాయ్ అండి. దేవి గారు కదా మాట్లాడేది? వాయిస్. హలో, మీ పేరు దేవి గారు అండి? దేవి గారే కదా మాట్లాడేది? చూసారా, మీ వాయిస్ హలో అనగానే నేను గుర్తుపట్టేశాను. కొందరు ఉంటారండి అస్సలు గుర్తుపట్టరు. దేవి గారు ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫా? బ్రేక్ఫాస్ట్ అయిందా? నవ్వుతున్నారు దేవి గారు. దేవి గారు సిగ్గుపడతా హై. దేవి గారు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి. ఏం చేస్తుంటారు మీరు? ఇలా అయితే కాల్ కట్ అయిపోతుందండి. మీరు ఏం చేయాలంటే వినండి దేవి గారు, మీరు మాట్లాడినప్పుడు స్పీడ్ గా మాట్లాడాలి, ఓకేనా? ఓకే. సో ఈ సమ్మర్ లో ఎలాంటి ఫుడ్స్ తింటే మంచిది మనకి అన్నది ఈరోజు టాపిక్. సో దాని గురించి మీరు చెప్పండి, ఎలాంటివి ఫుడ్ తింటే మంచిది మనకి? తేలిక ఆహారం, ఓకే. లిక్విడ్స్, లైట్ ఫుడ్. ఓకే. సో ఏంటంటే మనకి ఎండ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి లైట్ ఫుడ్ తినాలంటున్నారు. ఎనీవేస్, హెవీ ఫుడ్స్ కాకుండా. థాంక్యూ సో మచ్ దేవి గారు, థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో, హాయ్. మీ పేరు? నా పేరు రినాథ్. ఏంటంటే అవినాష్ గారా? అవునండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అవినాష్ గారు? మాది గ్రామం చేరేడుపల్లి. చేరేడుపల్లి? అవును
పేరెట్పల్లి. ఓకే, ఎక్కడ దగ్గరలో ఉన్న బిగ్గెస్ట్ సిటీ ఏంటి, మీకు దగ్గరలో ఉన్న పెద్ద టౌన్ ఏంటి? మాది చౌటుప్పల్ దగ్గర. చౌటుప్పల్. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారండి మీరు? కిరాణా షాప్ అండి. కిరాణా షాపా? ఓకే, ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ మంచిగా ఉంది సార్. ఇప్పుడు సమ్మర్ కదా, అవుతుందా? జనాలు వస్తున్నారా బానే? ఇంకా వాటర్ పోతున్నాయి, థమ్స్అప్ పోతున్నాయి, అన్ని పోతున్నాయి. ఓ అలాంటివి వెళ్తున్నాయా? చల్లటి ఐటమ్ అయితే ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారా అండి? చేశాను సార్. ఏం తిన్నారు? అది జావా. జావా, అబ్బా సూపర్ అండి, వెరీ నైస్. మ్యాగీ తినాలి కదండి పొద్దున్నే. మ్యాగీలు భోగీలు తినకూడదు. యాక్చువల్ గా అవినాష్ గారు, ఈ రోజు మేము ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ టాపిక్ ఏంటంటే సమ్మర్ లో ఎలాంటి ఫుడ్స్ తింటే మంచిది. ఈ అమ్మాయి అంటుంది లేదు బిర్యానీలు అన్ని తినేయాలి శుభ్రంగా అంటుంది. నూడిల్స్, బిర్యానీ, సూప్ అవన్నీ నేను అంటున్నాను అలా వద్దు, చక్కగా రాగి జావా, పెరుగన్నం, చెద్దన్నం అలాంటివి తింటే మంచిది సమ్మర్ కదా అండి. మీరు ఏమంటారు దీనికి? మంచి సార్, జావా టిఫిన్ బంద్ చేయాలి, ఇవన్నీ మన ఆయిల్ ఫుడ్ అన్ని బంద్ చేయాలి. బిర్యానీలు తింటే ఏమవుద్దండి? బిర్యానీ తినొద్దు ఇప్పుడు సమ్మర్ గా. అదే తింటాను పర్లేదు నాకు ఏం అవదంటుంది అమ్మాయి, మరి చెప్పండి ఏం చెప్తారు? తినొద్దు అంటే లైఫ్ చాలా చిన్నది కదండి, ఇప్పుడే అన్ని ఎంజాయ్ చేయాలి కదా, తర్వాత షుగర్లు, డయాబెటీస్ ఇవన్నీ వస్తాయి కదా. చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి? చెప్పండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బిర్యానీ అవన్నీ బంద్ చేయాలి. కొన్ని రోజులు మాత్రమే కదా. కొన్ని రోజులనే సమ్మర్ గా మేడం. అదే సమ్మర్ వరకు బంద్ చేస్తే చాలు కదా. వద్దు, మొత్తం బిర్యానీలో అవన్నీ ఆయిల్ ఫుడ్ మొత్తం బంద్ చేసుకోవాలి. ఎప్పుడప్పుడు తినాలి, నెలకు ఒకసారి 2 సార్లు తింటే పర్వాలేదు కానీ, అంతే కదా. అంతే, అర్థమైందా? ఓ రోజు తినడం కాదు, మార్పు మంచిదే కదా. ఓకే, ఎనీవేస్ అవినాష్ గారు, మరి ఈ సమ్మర్ లో ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అని మీరు ఒక టిప్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మా ఆడియన్స్ కి? అంతే సార్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి జ్యూస్ అవన్నీ తాగాలి, కానీ ఆయిల్ ఫుడ్లు, వాటర్ మంచిగా ఫుల్ వాటర్ తాగాలి, అవన్నీ చేస్తే మంచిది. పండ్ల రసం తాగమంటారా అండి అవినాష్ గారు? పండ్ల రసం మంచిది. చింతపండు రసం తాగుతామండి. చింతపండు రసం తాగు, పురపాసనలు పట్టుకుంటే రేగి పండు రసం. నెక్స్ట్ మన్నాడు షోకి రావు ఇంకా. ఇవన్నీ తినాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. రామచంద్రరావు ఫ్రమ్ అనంతపురం. హలో సార్, వాట్స్ యువర్ నేమ్? రామచంద్రరావు ఫ్రమ్ రామచంద్రరావు గారు నమస్తే, ఎలా ఉన్నారు? చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. ఎక్కడి నుంచి? 70 years అయినా కూడా అర్థమైపోతుంది, మీ వాయిస్ విని పెద్దవారని అర్థం అవుతుంది. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు మీరు? అనంతపురం. అబ్బో, అక్కడ ఎండలు చాలా దారుణంగా ఉన్నాయంట. ఇక్కడ లేవా? ఇక్కడ తగ్గలేదని ఎండలు ఉన్నాయి. ఓకే ఓకే సార్, మరి మీరు ఇదివరకు ఏం చేస్తుండేవారు? మీరు రిటైర్డ్ అయ్యారా? ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ తిరుపతిలో. ఓ వెరీ నైస్, ఇన్కమ్ ట్యాక్స్. ఏం తింటారండి అంత బలంగా వాయిస్ వస్తుంది మీది? బేస్ వాయిస్ అండి, ఐ కెన్ సింగ్ ఎనీ సాంగ్. మీ వాయిస్ లో ఒక బేస్ ఉంది. మీ వాయిస్ కొంచెం అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ లో అనిపిస్తుంది. చిన్న పాట పాడతాను, తప్పకుండా మీతో పాడండి. సూపర్, వెరీ నైస్ అండి, చాలా బాగా పాడారు. సో ఈ రోజు మన టాపిక్ యా. సో సార్, ఈ రోజు యాక్చువల్ గా ఏంటంటే సమ్మర్ కదా, సో సమ్మర్ లో ఎలాంటి ఫుడ్స్ తింటే మంచిది అని మా ఇద్దరి మధ్యన ఒక చిన్న డిబేట్ లాంటి జరుగుతుంది అన్నమాట. నేను ఏది పడితే అది తినేయచ్చు అని. ఇతనేమో దయచేసి ఎక్కువ పప్పు, ఆకుకూర పప్పు, ఈజీగా జీర్ణమయ్యేటువంటివి తినవాలా. చపాతి అటువంటి ఏజ్ బట్టి కొంతమంది చపాతి తింటారు, నా ఏజ్కి వద్దు. ఎక్కువ ఆకుకూర, ఉదయమే నేను వాకింగ్ వచ్చి సూర్య నమస్కారాలు కూడా చేస్తాను. ఓ వెరీ నైస్, అందుకే మీరు చాలా హెల్దీగా ఉన్నారు 70 years అయినా సరే. ఇంకోటి అమ్మా, చాలా మంది మోకాళ్ళ నొప్పులకు ఒక చిన్న వైద్యం చెప్తాను. చెప్పండి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె బాగా వేడి చేసి
కాళ్ళకు పైన నుంచి కింద వరకు రాస్తే కింద వరకు బాగా అప్లై చేయాలండి. ఇంకోటి అంటే కింద కాలు కింద ఇది ఉంటుంది మడమ, అక్కడ ఎక్కువ అప్లై చేయాలి. ఓకే, సో సార్ చెప్పిన టిప్ ఏంటంటే కొబ్బరి నూనె, ఆవ నూనె, అదేనా? కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె, ఉత్తి ఆవ నూనె. సో ఇది చక్కగా కాలుకి పట్టిస్తే మోకాళ్ళ నొప్పులు అవన్నీ తగ్గుతాయంట, పైనుంచి కిందకి అనమాట. వా, సూపర్ అండి, చాలా మంచి టిప్ చెప్పారు. తర్వాత మీ ఆహార అలవాట్ల గురించి చెప్పారు, అలాగే మంచి పాట పాడారు రాముడు గురించి. వెరీ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. అండ్ ఇలాంటి టిప్స్ మీరు రోజు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. డైలీ కాల్ చేయండి. షూర్ సార్, మీరు పాట ప్రాక్టీస్ చేసి రేపు పొద్దున పాడండి. షూర్ అండి, షూర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో హలో హలో, హాయ్ హాయ్, హాయ్, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి? మేము ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా? జిల్లా నాగార్జున సాగర్. అబ్బా, నాగార్జున సాగర్ దగ్గర నుంచి కాల్ చేస్తున్నారా? అవునండి. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరు అదే అండి, ఖమ్మమే. రైట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఏం చేస్తుంటారు మీరు? నేను అంగన్వాడీ వర్కర్ చేసి రిటైర్. ఓ, చేసి రిటైర్ అయిపోయారా? అవునవును. సో మీ లైఫ్ లో బాగా మెమొరబుల్ మూమెంట్ అంటే ఏంటండి మీ వర్క్ లో? మా వర్క్ అన్న అంత టెన్షన్ తో ఉంటుంది. అంగన్వాడీ టీచర్ అంటే టెన్షన్ వర్క్ అంతా. టెన్షన్ వర్క్ కూడా 40 సంవత్సరాలు చేశాను నేను. అబ్బా, సూపర్. అసలు ఈ అంగన్వాడీ టీచర్ అంటే ఈ ఊర్లోకి వెళ్ళి పిల్లలకి నేర్పిస్తారు వాళ్ళే కదండి? అవునవును, గుడ్లు అవి ఇస్తారు. గుడ్లు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి. వెరీ నైస్, సూపర్. మీరు చాలా మంచి వర్క్ చేసి అంటే సొసైటీకి చాలా అవసరమైన వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఎండాకాలంలో స్పైసీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి, ఓన్లీ హెల్తీ ఫుడ్స్ తినాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే బెటర్ అని టాపిక్ అన్నమాట. మీరేమంటారు? ఎలాంటి ఫుడ్స్ తింటే మంచిది ఎండాకాలంలో? ఎండాకాలము మెయిన్ కారాలు తగ్గించాలండి. కారాలు, ఉప్పులు తగ్గించాలి. మసాలా ఫుడ్ తినకూడదు. ఎక్కువగా పెరుగు, మజ్జిగ, లేదంటే ఏదన్నా జ్యూస్ చల్లగా ఉంది అంటే ఫ్రిడ్జ్ లో కాకుండా పుచ్చకాయలు ఇట్లా అవి తింటే మంచిగా ఉంటుంది. నేను ఈ రోజు పొద్దున్న చక్కగా పెరుగన్నం, అదే రాత్రి నానబెట్టుకుని పొద్దున్నే పెరుగన్నం తినే చెద్దన్నం అలా తినేసి వచ్చానండి. నన్ను తిడుతుంది, పాతకాలపు మనిషి నువ్వని తిడుతుందండి. ఆహా, లేదండి, అదే చాలా మంచిది. రాత్రి పూట మనకి మిగిలిపోద్ది కదా అన్నం. ఆ అన్నంలో కొంచెం పాలు కాగబెట్టుకుని దాంట్లో వేసుకుంటే పెరుగు, ఉల్లిపాయ కలుపుకొని తింటే దానికన్నా ఆరోగ్యం ఉంటుంది. అందుకే నేను ఇంత బలంగా. మరి టేస్ట్ రాదు కదండి, ఆరోగ్యం అయితే వస్తుంది. మరి బిర్యానీలో ఉన్న టేస్ట్ రాదు కదా. ఎండాకాలం అది నువ్వు తినేది ఫుడ్ మామూలుగా వర్షాకాలం అట్లా తర్వాత తినొచ్చు, కానీ ఈ ఎండాకాలం వరకు మట్టుకు ఈ రోజు పొద్దున్నే బిర్యానీ తిందంటండి టీచర్ గారు. దిస్ గర్ల్ మార్నింగ్ ఈటింగ్ బిర్యానీ, యూ టెల్ హర్ స్కోల్డ్. కంప్లైంట్ బాక్స్ చక్కగా కొత్త కుండలో చేసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొంచెం అల్లము, కొంచెం ఉప్పు అవి వేసుకొని తాగండి, ఎంత ఆరోగ్యం. ఆహా, సూపర్. అసలు చాలా మంచి టిప్ చెప్పారు టీచర్ గారు. టిప్ ఏంటంటే మట్టి కుండలో చక్కగా పెరుగు, మజ్జిగ వేసుకుని పుదీనా, ఉప్పు ఇలాంటివి వేసుకుని అప్పుడప్పుడు తాగుతుంటే చాలా బాగుంటారంట. సో థ్యాంక్ యూ సో మచ్ టీచర్ గారు, మీతో మాట్లాడి చాలా హ్యాపీ అనిపించింది. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఇంటర్ స్టూడెంట్. ఏంటి నీ పేరేంటి భయ్యా? నవీన్ కుమార్ అన్న. హే నవీన్, నా పేరు కూడా నవీనే. అంటే నా పూర్తి పేరు ఉదయ్ నవీన్ అన్నమాట, కాకపోతే ఉదయ్ అని బాగా తెలుసు అందరికి. నవీన్. వావ్, నవీన్ కుమార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? అనంతపూర్. ఇందాకనే ఒక పెద్ద ఆయన కాల్ చేశారు అనంతపూర్ నుంచి. చాలా చక్కటి టిప్ చెప్పారు. ఆర్ యు వాచింగ్ అవర్ షో ఫ్రమ్ మార్నింగ్? డైలీ చూస్తానన్నా. షో కాదు, షో. ఇంగ్లీష్ రాదు భయ్యా. షో అనే అన్నాను. ఈ జుత్తు వెనక్కి ఎట్టుకుంటే వినిపిస్తాయి మాటలు. కాదు, అది జుట్టు చూసా రోల్ అవుతుంది అనమాట. జుట్టు కాదు, జుత్తు. ఓకే, సో హలో నవీన్, చెప్పండి మేడం.
నవీన్ అయితే ఎగ్జామ్స్ అయిపోయాయా? అయిపోయాయి మేడం, రిజల్ట్స్ కూడా వచ్చేసాయండి. పాసా? నాలాగా పాస్ అండి. ఎస్. ఎంత వచ్చింది పర్సంటేజ్? 413 అండి 470కి. అబ్బా, అంటే 90+. నాలాగే టాపర్ అబ్బాయి. బాగా కవర్ చేసాం 90+ అని చెప్పి. అండ్ ఎంత పర్సెంట్ వచ్చింది ఎగ్జాక్ట్ గా? పర్సెంటేజ్ తెలియదు, చూసుకోలేదు. మొత్తానికి అయితే డిస్టింక్షన్ లో పాస్ అయ్యా. పాస్ అయితే చాలు, మాకు 35 వస్తే చాలు, పాస్ అయినట్టే. 35 ఏంటి, ఆయనకి 400+ వచ్చింది. నేను మన గురించి చెప్తున్నావు. మేము చిన్నప్పుడు 2 సార్లు 3 సార్లు చదివాం అన్ని క్లాసులు తెలుసా. అందుకే దేనికి పనికిరాని పక్కతో ఆయన వెళ్ళిపోయారు చూసావా? నవీన్ ఉన్నావా, వెళ్ళిపోయావా? అయితే నవీన్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సమ్మర్ లో ఎలాంటి ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలి, ఏమి తినచ్చు ఏమి తినకూడదు, నీకు ఐడియా ఉందా లేదా? ఉందన్నా. చెప్పు కొన్ని టిప్స్ చెప్పు. ప్యూర్ వెజ్ తినాలి, నాన్ వెజ్ కొంచెం లైట్ గా. ఓకే. ఎనీ టైం వెజ్ అంటే అందులో ఉన్న విటమిన్స్ మన బాడీని ఫుల్ ప్రొటెక్ట్ చేస్తాయి. ఎస్పెషల్లీ లీఫీ వెజీస్ తినాలి కదా? అవునక్క. ఓకే, ఇంకా తర్వాత కూలింగ్ ఐటమ్స్ అన్ని తీసుకోవాలక్క. కూల్ ఉన్న ఐటమ్స్ లైక్ చలువ చేసే ఐటమ్స్ అంటారు కదా, అంతేనా? బాదం మిల్క్, ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి. బాదం మిల్క్, బటర్ మిల్క్, బీర్ మిల్క్ ఇట్లాంటివి అన్నమాట. ఓకే, సో అయితే నవీన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టిప్.